హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను కాకరకాయ లేదా బోడ కాకరకాయ అని కూడా అంటారు దీన్ని. సో ఆ కూర చేయబోతున్నాను. సూపర్ ఈజీ అండ్ టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండి. తర్వాత నేను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతి పొడి యాడ్ చేయండి. మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ మినప్పప్పు, ఆవాలు వేయకండి అస్సలు, ఓకే. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి అవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ వేస్తున్నాను. అది కూడా ఒకసారి కలిపేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు కూడా వేసేసి కలుపుకొని తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చాలామంది దీన్ని ఉడకబెట్టి టొమాటో వేసి అలా రకరకాలుగా చేస్తారు. బట్ ఈసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కాకరకాయలు అనేవి ఆనియన్స్కి యాడ్ చేస్తున్నాను. చేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఫ్యూ సెకండ్స్ అలా వదిలేసి తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes అలా ఉడికించండి. సో ఇప్పుడు చూస్తున్నానండి ఇది ఎలా ఉందని కూర. వావ్, సో 50% కూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను తగినంత ఉప్పు, తర్వాత బెల్లం అనేది కంపల్సరీ యాడ్ చేయండి కూరకి. అప్పుడే ఈ కూర అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. సో కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ ఉడికించాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే ముక్కకి ఉప్పు తర్వాత బెల్లం పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కూర ఉడికిపోయింది. ఒక 75% ఉడికిపోయింది. ఇప్పుడు నేను ముక్క ఎలా ఉందో చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లోకి మనము కారము, ధనియా పొడి అండ్ కొబ్బరి పొడి, ఈ 3 యాడ్ చేస్తే సరిపోతుంది పొళ్ళల్లో. తర్వాత కొత్తిమీర కూడా మీరు ఇప్పుడే వేయండి. సో ముక్కతో పాటు కొత్తిమీర కూడా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది. సో చక్కగా కలిపేసుకొని మళ్ళీ దీన్ని మనం ఒక ఫ్యూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించాలి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే ముక్కకి కారం అనేది బాగా పడుతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు కూర ఎలా ఉందో చూస్తున్నాను. సో కూర అనేది అయిపోయింది. సో మూత తీసేసి మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసేయండి. ఫ్రై చేశాక ఇంకేముంది, కూర అనేది రెడీ అయిపోయినట్టే. సో ఎంత ఈజీగా ఎంత క్విక్గా అయిపోయిందో చూస్తున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అన్నంతో కానీ చపాతీతో కానీ తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.